గుంటూరు జిల్లా తురుకుపాలెంలో మరణాల మిస్టరీ వీడుతోంది. మెలియాయిడోసిన్ వల్లే మరణాలు జరుగుతున్నాయని వైద్యులు భావిస్తున్నారు. తాజాగా మరొకరికి మెలియాయిడోసిస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు బాధితుడు. ఇప్పటివరకు 72 మంది అనుమానితుల బ్లడ్ శాంపిల్స్ ని సేకరించారు వైద్యులు. 4గురికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లు గుర్తించారు. 14 మంది బ్లడ్ శాంపిల్స్ నార్మల్ గానే ఉన్నట్లు తేల్చారు. ఇంకా 54 మంది బ్లడ్ శాంపిల్స్ కి సంబంధించిన ఫలితాలు రాలేదు. తురుకపాలెం గ్రామానికి ఇవాళ ఢిల్లీ నుంచి ఐసీఆర్ బృందం రానుంది. గ్రామంలో మట్టి నమూనాలను సేకరించనున్నారు సైంటిస్టులు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్టులు వరుస మరణాలు గుట్టు తేల్చే పనిలో పడ్డారు. గ్రామంలో 5 నెలల్లోనే 30 మంది మరణించారు. జ్వరంతో ఆసుపత్రిలో చేరడం, చికిత్స పొందుతూ మరణించడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తురుకపాలెంలో మరణాలు నివారించేందుకు సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు గ్రామానికి వెళ్లారు. నేషనల్ హెల్త్ మిషన్ అధికారులు కూడా తురుకపాలెంలో పర్యటించారు. గ్రామంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి బ్లడ్ శాంపిల్స్ ని సేకరించారు. ఎయిమ్స్ డాక్టర్ల బృందం కూడా తురుకపాలెంలో పర్యటించింది. మృతుల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు.